అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి సొరకాయ కూర. ఓన్లీ కూర అండి, పులుసు కాదు. మా అమ్మగారు చేస్తున్నారనమాట, కట్ చేస్తున్నారు. సో ఈ లోపల అయితే నేను టీ తాగలేదు. ఇంకా మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది. టీ పెట్టేసుకొని తాగుదాం పదండి. టీ అయితే పోసేసుకున్నానండి కప్లో. నెక్స్ట్ మా అమ్మగారు సిద్ధం చేస్తున్నారనమాట కూరకి. సొరకాయ ముక్కలు కోసేసుకున్నారు అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోస్తున్నారు ఇప్పుడే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కర్రీ ఎలా ఉంటుంది ఏంటి, ఎలా చేస్తారు మా అమ్మగారు అనేది చూడండి. మా డాక్టర్ అమ్మ మొహం గడుగుతుందండి. ఫ్యూచర్ డాక్టర్ అమ్మ. పొద్దున్నే ఎండ చూడండి ఎలా ఉందో అసలు. ఎండలో నించున్నామండి పొద్దున్నే. ఇప్పుడే వచ్చింది ఎండ. పొద్దున్నే ఎండ మంచిది అంటారు కదా, సో అందుకే టీ తాక్కుంటూ. గాలి వస్తుంది చల్లగా, ఎండ వస్తుంది మంచిగా. మా హస్బెండ్ ఏదో బిజీగా ఉన్నారు ఫోన్లో. మా ఫ్యూచర్ డాక్టర్ అండ్ మా పెద్దోడు బ్రష్ చేస్తున్నారు స్కూల్స్కి. తన కాలేజ్, వీడి స్కూలు. అది స్టార్ట్ చేసేసారు మా అమ్మగారు. కడాయి పెట్టి ఏం వేసామో వెల్లుల్లిపాయ వేసారు ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసారు అన్నమాట. అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేస్తారు. చూద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేగుతున్నాయి. అటు సైడును చట్నీ, పల్లి చట్నీ చేయడానికి చిన్న కడాయి పెట్టింది. టిఫిన్ ఇడ్లీ ఈరోజు. దోశ ఏంటండి, నేను ఇడ్లీ అనుకున్నా. సో పల్లి చట్నీ వేయడానికి పచ్చిమిర్చి తరుగుతుంది. ఇటు సైడు సొరకాయ ముక్కలు రెడీగా ఉన్నాయన్నమాట. ఎప్పుడెప్పుడు కడాయిలోకి వెళ్దామా అన్నట్టుగా. పల్లీలు వేయించుతున్నారు. మా టిఫిన్ దోశ అండి. మీ టిఫిన్ ఏంటో మాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఈరోజు వంట మా అమ్మగారిది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేగిపోయినాయి. సొరకాయ ముక్కలు వేసేస్తుంది అన్నమాట అమ్మ. సొరకాయ ఇంకే వేస్తామో? ఓన్లీ సొరకాయ, టొమాటోస్ లేవా? టొమాటో కూడా వేస్తావుగా? నార్మల్గా అయితే సొరకాయ టమాటా అండి ఎప్పుడు చేసేది సొరకాయ కూర. మరి ఈసారి టమాటా వేయట్లేదు అవుతుంది. సాల్ట్ అండ్ పసుపు, సొరకాయ పీసెస్కి పసుపు, సాల్ట్ వేసింది మంచిగా పడతాయి ఈ స్టేజ్లో వేసుకుంటే. సో ఉప్పు అని పసుపు వేసిన తర్వాత కలియబెట్టి ఒక 5 to 10 minutes అనుకుంటా మూత పెట్టి ఉంచితే కొంచెం మగ్గుతాయి. మళ్ళీ ఒక 5 to 10 minutes తర్వాత మూత తీసి చూసుకొని ఎలా ఉంది ఏంటి కండిషన్ అని చెప్పి కొంచెం ఏమైనా వాటర్ యాడ్ చేసుకుని ఉంటే వాటర్ యాడ్ చేసుకొని, పీసెస్ కనుక ఉడకకపోతే ఆ తర్వాత ముక్క మగ్గిన తర్వాత, సొరకాయ పీసెస్ అనేవి మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటారన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా చూసేస్తాం. అటు సైడ్ ఏమో పల్లీ చట్నీకి పల్లీలు వేగుతున్నాయి. ఏ టిఫిన్ అయినా మా ఇంట్లో పల్లీ చట్నీ కంపల్సరీ ఉండాలండి. చూసేద్దామండి ప్రాసెస్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్.
మా చిన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. వీడిని ఇప్పుడు బాగాలేదు. స్కూల్కి నిన్న కూడా వెళ్ళలేదు బాగాలేక. సో మా హస్బెండ్ లీవ్ తీసుకున్నారు అందుకే. పల్లీలు వేగిపోయాయండి. పల్లీ చట్నీ చేసుకున్నాము. ఇందులోకైతే పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఉప్పు వేసాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంగ్రీడియంట్, చట్నీ కొంచెం టేస్టీగా ఘాటుగా ఉండాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒక 2 ఇవి పల్లీలతో పాటు వేయించాను. సో అవి వేసుకోవాలన్నమాట. 2 అల్లం ముక్కలు వేసుకుంటే చట్నీ టేస్టీగా ఘాటుగా ఉంటుంది అన్నమాట. సో ఇవి పట్టేసుకుందాము. ఇంకోవైపు కూర ఇంకా అవ్వలేదండి, అవుతుంది, మగ్గుతుంది. సో కొంచెం దగ్గరకు వస్తే కనుక కారం వేసేసుకొని 5 మినిట్స్ ఉడికించుకున్నాక దించేసుకోవచ్చు. ఎప్పుడైనా దోసపిండితో ఇడ్లీ ట్రై చేశారా మీరు? సో మేము ట్రై చేస్తాము, బాగుంటుంది చాలా. మీరు కూడా ట్రై చేయండి. దోసపిండితో ఇడ్లీ వేసాము అన్నమాట. చట్నీ పట్టేసాను, తాలింపు పెట్టాలి. కూర కూడా మగ్గిపోయిందండి. కారం వేసేద్దాము. కారం డబ్బాలో అది నిండుకుందనమాట. ఇది తోమేసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం తక్కువ వేసానండి. ఎందుకంటే మళ్ళీ కారం ఉంటే పిల్లలు తింటే ఎక్కువ కారంగా. నార్మల్గా అయితే స్పైసీగానే తింటాము. అంత నార్మల్గా ఎక్కువ ఉండాల్సిన కారం కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ పిల్లలు తినరు, అందుకని కొంచెమే వేసాను. కొంచెం మరీ ఆకుపచ్చగా ఉండకుండా కలర్ చేంజ్ అవుతుందని కారం వేయాల్సి వచ్చింది ఇప్పుడు. మరీ ఆకుపచ్చ కనబడ్డా కూడా మా పిల్లలు తినరు. ఇందాక దోశ పిండితో ఇడ్లీ అని చెప్పాను కదా మీకు, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా దోశ నానబెట్టి పిండి పట్టాము, కానీ ఎందుకు మళ్ళీ ఇడ్లీ తినాలనిపించింది. అందుకే దోశ పిండితో వేసేసి ఇడ్లీ పెట్టేసాము. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సో చట్నీ తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు. చట్నీ అయితే తాలింపు పెట్టుకుందామండి, పల్లీ చట్నీ. ఆయిల్ హీట్ అవుతుంది. సో ముందుగా ఇందులోకి తాలింపు గింజలు వేసుకున్నాము. ఆవాలు, జీరా, పచ్చిశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి, మినప్పప్పు, సో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి వేగిన తర్వాత ఫైనలీ కరివేపాకు చిటపట అన్నాక పల్లి చట్నీ వేసేసుకుందాం. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇలా తాలింపు పెట్టుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలండి, అప్పుడు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు పెట్టిన తర్వాత. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. వేడిగా ఇడ్లీ అండి, పొగలు వస్తుందండి. పల్లి చట్నీ మంచిగా తాలింపు పెట్ట. సో ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుందాము. నాలుగు దినాలు నువ్వు చెప్తున్నా, రెండే తింటా, మూడో తింటా అన్నాను. ఓకే తీసుకో. ఆ ప్లేట్ ఎవరు తీసుకొచ్చావు? నజీర్.
బ్రష్ ఇలా ఇంకా అక్కడ తెలంగాణ అన్ని వాళ్ళు ఇందులో పెట్టుకో. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను కాలేజ్కి వెళ్ళాలి, వాడేమో స్కూల్కి వెళ్ళాలి. ఇది దోశ పిండితో వేసిన ఇడ్లీ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎస్, ఎలా ఉంది చెప్పు, తిన్నావు కదా, బాగుందా? మీరు చూడు ఎలా ఉంది. మా పెద్దోడు బాగాలేదంటున్నాడు, మా శంషునేమో బాగుందని అంటుంది. తనకి ఫస్ట్ టైం మా శంషునికి దోశపిండితో ఇడ్లీ. కూర అయిపోయిందండి, టెక్స్చర్ ఇలా వచ్చింది లాస్ట్కి, చాలా బాగుంటుంది. సొరకాయ పచ్చిమిర్చి కర్రీ అన్నమాట. సో బాక్స్ కడుతున్నాను. కారం కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఉత్తి సొరకాయతో తినాలంటే కొంచెం మాకు కూడా కష్టమే. సో కొంచెం కారం, కొద్దిగా సొరకాయ కర్రీ వేసి బాక్స్ కలిపి పెట్టేస్తాను అన్నమాట. ముద్ద టేస్ట్ చూద్దాం. స్పైసీగా చాలా బాగుందండి, నాకు ఇలా స్పైసీగా ఉంటే ఇష్టం. ఓకే అండి, మీ ఇంట్లో సొరకాయ కర్రీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.